ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రభునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇప్పటికే మనకి అనేకమైన జంతువుల గురించి పాఠాలు నేర్పించాడు కదా. ఇప్పటికే మనం 11 జంతువుల గురించి మనం తెలుసుకున్నాం. 11వ జంతువుగా ఒక జింకను గురించి మనం తెలుసుకున్నాం. మీకు గుర్తుంది కదా పిల్లలు. జింకలో ఉన్న ఆ లక్షణాలను గొప్ప గొప్ప భక్తులు కోరుకొని దేవుని కోసం బ్రతికినట్లు కూడా మనం చూద్దాం. ఆ జింక కాళ్ళలో ఉన్న బలాన్ని ఒకరు కోరుకుంటే, జింక కలిగిన ఆశను మరొకరు కోరుకుంటే, జింక పరుగును మరొకరు కోరుకుంటే, ఇలా జింకని మాదిరికరంగా తీసుకొని దేవుని కోసం గొప్ప జీవితాలు జీవించిన భక్తుల్ని గత వారంలో మనం చూసాం. 12వ జంతువుగా ఒక పులిని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పులి అంటే మీ అందరికీ తెలుసు, టైగర్ అంటే మీ అందరికి పరిచయమే కదా. మరి ఆ పులి దగ్గరికి వెళ్లే ముందుగా ఆ పులి ఎలాంటిదో, అడవిలో ఎలా బ్రతుకుతుందో, అడవిలో దాని జీవన విధానం ఎలా ఉంటుందో అది చూద్దాం మా పిల్లలు. పులి దగ్గరికి వెళదాం రండి. పులిని గురించి మనం చూస్తే, పులి పూర్తిగా మాంసాహారి. మాంసము లేనిదే ముద్ద దిగదు దానికి. పస్తైనా ఉంటుంది కానీ అది మాంసం లేకుండా తన కడుపు నింపుకోదు. మొట్టమొదటిగా మనం ఇది గమనించాలి. అది క్రూరమైన జంతువు. దానికి ప్రేమ, జాలి, దయ ఏముండవు దానికి. అడవిలో అలా జీవిస్తూ ఉంటుంది. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏందో తెలుసా పిల్లలు? పులి అడవిలో ఎప్పుడు కూడా ఒంటరిగా తిరుగుతుంది. మరొక పులులు గుంపులు గుంపులుగా తోడేళ్లు తిరిగినట్టు తిరగవు. పులి ఒంటరిగా తిరుగుతుంది. ఏదైనా వేటాడేటప్పుడు ఒంటరిగానే అది వేటాడుతుంది. ఆ వేటను చాలా భద్రంగా చేసుకొని కొన్ని రోజుల పాటు దాంతో కడుపు నింపుకొని బ్రతుకుతూ ఉంది. మరొకటి తెలుసా పిల్లలు? పులి నీటిలో కూడా వేదగలదు. నీటిలో ఉన్న జీవాలను కూడా వేటాడగలదు. పులి చాలా వేగంగా పరిగెత్తగలదు. ఆ వేటాడి మిగిలిపోయిన దాన్ని ఎక్కడ భద్రపరుచుకుంటుందో తెలుసా పిల్లలు? ఒక చెట్లు కొమ్మల మీద అది భద్రపరుచుకుంటుంది. ఎందుకో తెలుసా? మరొక జంతువులు వచ్చి ఆ వేటను తినకుండా అది మరొక రోజుకి ముందు జాగ్రత్తగా ఆ వేటను ఆ కొమ్మల మీద దాచిపెట్టుకొని వస్తుంది. మరొక రోజు వెళ్ళి ఆ వేటను తిని తృప్తి చెందుతుంది. అయితే పులి అయితే పిల్లలు దాని పిల్లలకు ఎలా వేటాడాలో చాలా జాగ్రత్తగా ఆ పిల్లలకు వేటాడటం విధానం చాలా చక్కగా నేర్పిస్తూ ఉంది. పులిలో దీన్ని మనం చూడగలం. అటువంటి పులిని దేవుడు మనకు ఎలా పరిచయం చేస్తున్నాడు? అటువంటి పులిని దేవుడు ఆ పులిలో నుంచి ఏ పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు అనేది మనం చూడాలి. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో హబక్కు గారు అంటున్నాడు, గుర్రాలతో సమానంగా చిరుత పులి పరిగెత్తగలదు అంటున్నాడు. బైబిల్ లేఖనం మనకు ఎలా పరిచయం చేస్తుందో తెలుసా? చిరుత పులిలాగా పరిచయం చేస్తుంది. ఆ చిరుత పులి హబక్కు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆ పులి గుర్రాలతో సమానంగా వేగంగా పరిగెత్తుతుంది. పరిగెత్తిన పులి ఎక్కడుంటుంది అని హబక్కు చెప్తున్నాడో తెలుసా? మరి ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఇర్మియా గారిని అడిగితే, ఇర్మియా గారు పులి ఎక్కడ ఉంది అని అడిగితే ఇర్మియా గారు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో, చిరుతపులి వారి పట్టణముల మీద పొంచి ఉందని ఇర్మియా గారు సెలవిస్తూ ఉన్నారు. ఆ వేగంతో పరిగెత్తిన పులి ఎక్కడ దాగి ఉందో తెలుసా పిల్లలు? పట్టణం మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే ఆ పట్టణంలోంచి బయటకు వస్తారో, ఎవరైతే ఆ పట్టణంలో ఒంటరిగా ప్రయాణం చేస్తారో వారి మీద దాడి చేయటానికి ఉందని ఇర్మియా గారు మనకి సెలవిస్తూ ఉన్నారు. మనం వెళ్ళే మార్గంలో మనల్ని వేటాడే పులి ఉందని మనం గ్రహించలేము, మనకు తెలియదు. మన మార్గాన మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ పులి చాటున దాంకొని ఉంటుంది. మనం అసరిగా వెళ్ళగానే మన మీద దాడి చేసి మనల్ని పట్టుకుంది. ఆ పులి ఎవరో తెలుసా? అపవాది ఆ పులి వేషంలో వచ్చి మన మీద దాడి చేస్తాడు పిల్లలు. కనుకనే మనం ప్రయాణం చేసేటప్పుడు పులిలాగా ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. మన స్నేహితులు ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే 2-3 కలిసి వెళ్ళడం అనేది, సహవాసం కలిగి ఉండడం అనేది చాలా మంచిది. మనం ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి, సాతాను బారి నుంచి మనం తప్పించుకోవడానికి మన స్నేహితులు మనకు ఉపయోగపడతారు. వేటాడే పులికి
జాలి, దయ, కరుణ ఏమీ తెలియదు. మరి ఇర్మియా గారే అంటున్నారు దాని గురించి. 13వ అధ్యాయము 23వ వచనంలో ఇర్మియా గారు సెలవిస్తూ ఉన్నాడు, పులి తన స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోదు, మనమే మార్చుకోవాలి. పులి ఎప్పుడు కూడా తనకున్న గుణాన్ని, వేటాడే స్వభావాన్ని పులి ఎప్పటికీ మార్చుకోదని ఇర్మియా చెప్పాడు. కానీ మనమైతే ఆ పులి బారిని తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు దేవుడు మనకు చూపిస్తాడు. ఆ పులి పంజా కింద మనం పడకుండా ఆయన తన రెక్కల కింద మనల్ని దాచిపెడతాడు. పిల్లలు, పులి అనగానే మనం చాలా గొప్ప పేరు అది అనుకుంటాం, కానీ అది క్రూరమైన జంతువు. పులిలాగా బ్రతికే కంటే అడవిలో ఒక జింకలాగా బ్రతకటం చాలా మంచిదనిపిస్తుంది పిల్లలు. అదే రీతిగా దానియేలు కూడా ఒక చిరుత పులిని చూశాడు. ఆ చిరుత పులి చూసినప్పుడు ఆ పులి దానియేలుకు ఎలా కనపడిందో తెలుసా? చాలా భయంకరంగా కనపడింది దానియేలుకి. ఆ పులి కంట అనేక మంది మీద అధికారం ఇవ్వబడిందంట. ఆ పులి ఒక సాతాను రూపంలో ఉన్న పులి అది. ఆ పులి ఎందుకు నియమించబడిందో తెలుసా? ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరినీ చెదరగొట్టడానికి, ఈ లోకంలో ఉన్న యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలందరినీ కూడా హతమార్చడానికి ఆ భయంకరమైన పులిని దానియేలు చూశాడు. పిల్లలు, అది దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో దీన్ని మనం చూడగలం. దానికిచ్చిన అధికారాన్ని అది మంచిగా వాడుకోకుండా చెడ్డగా వాడి అనేక మందిని నాశనం చేయడానికి కారణమైంది ఈ పులి. మనకు కూడా దేవుడు ఏదైనా అధికారం ఇచ్చినప్పుడు, సంఘం లేదా పని ఇచ్చినప్పుడు మనం రెచ్చిపోకూడదు. పులిలాగా దేవునికి మహిమకరంగా చేయాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పిల్లలు, మరొకటి తెలుసా మీకు? యోహాను గారు అయితే, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఒక పులిని చూశాడు. అది చిరుత పులిని చూశారు. ఆ పులి ఎలా ఉందో తెలుసా? మరి ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో యోహాను గారు కూడా ఒక భయంకరమైన పులిని చూశాడు. పిల్లలు, ఆ పులి ఎలా ఉందో తెలుసా? కాళ్ళేమో ఎలుకబంటి కాళ్ళు, నోరేమో సింహం లాంటి నోరు, కానీ అది సింహం కాదు, పులి. అన్ని రూపాల్లో ఇంత బలమైన చిరుత పులిని యోహాను గారు చూశారు. ఆ పులి ఏం చేసిందో తెలుసా? ఈ లోక రాజ్యాల్లో ఉన్న క్రైస్తవుల్ని, ఈ లోక రాజ్యాలు యేసుక్రీస్తు నమ్మిన పిల్లలను బాగా బాధించడానికి ఆ పులి బయలుదేరిందంట. అపవాది ఈ పులి రూపంలో వచ్చి మన మీద దాడి చేసి మనల్ని వేటాడి దేవుని నుంచి దూరంగా మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ పులి స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు పిల్లలు? అపవాది ఉన్నాడు. ఈ అపవాది బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనకేం కావాలి? మనకి మంచి స్నేహితులు కావాలి, మంచి తోడు మనకు కావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎటు వెళ్ళినా సరే, మన ఒంటరి ప్రయాణం అనేది మంచిది కాదు. మనకి మన స్నేహితులతోటి మనం ప్రయాణం చేయాలి. మరి నేటి కంఠస్థ వాక్యాన్ని మనం చూద్దామా పిల్లలు? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనంలో ఇలా చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడో తెలుసా? దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఆ అపవాదిగాడు పులి వేషాలు వేసుకొని, సింహం వేషాలు వేసుకొని, ఎలుకబంటి వేషాలు వేసుకొని ఎంత బలంగా నీ మీదకు వచ్చినా దేవుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నేను విడిపిస్తాను రా నిన్ను, బలాత్కారుల చేతిలో నేను నిన్ను విడిపిస్తాను, విమోచిస్తాను. ఎంత పెద్ద పులి వచ్చినా, నీ మీద దాడి చేసినా నీకు ఏ హాని జరగదు, నేను నిన్ను తప్పిస్తానని దేవుడు మనకి ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. పులి చేతికి మనం చిక్కకుండా ఉండాలి అంటే దేవుని చేతిని మనం పట్టుకోవాలి. ఆయనే మన ప్రమాదం నుంచి కాపాడి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అర్థమైంది కదా ఈ పులి పాఠం? మరొక వారంలో మరొక జంతువుతోటి మనం కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. జరిగిపోయిన పాఠాలు మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్లో ఉంటాయి. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రైజ్ ది లార్డ్.